వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. గత 3 రోజుల నుంచి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో అక్టోబర్ 3 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో చాలామంది నాకు చాలా వీడియోస్ పెట్టమని చెప్పేసి మెసేజ్లో పెడుతున్నారు. సో ఇవాళ నా ఫస్ట్ వీడియో వచ్చేసి 305 తెలుగు అంటే తెలుగు ఎగ్జామ్ ఉంది. తెలుగు ఎగ్జామ్ గురించి తెలుగు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అట్లనే ఇంపార్టెంట్ కూడా చెప్తాను. సో తెలుగు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, 100 మార్క్స్ ఎలా ఫుల్ఫిల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి ఒకసారి. సో తెలుగు 305 అండి ఇది. సో ఇది మనకి సాధారణంగా 100 మార్క్స్ పేపర్, ఇది 100 మార్క్స్ పేపర్. సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 1 ఏంటంటే 10 మార్క్స్ ఉంటుంది. సో ఈ 10 మార్క్స్ ఏంటంటే ఒకటి పద్యాన్ని పూరించమంటాడు. సో నాకు తెలిసి చాలా కష్టం అంటే పద్యాలు నేర్చుకోవడం మీరు ఇప్పుడంటే ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్. కానీ పేరా అంటే ఈ పేరా ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఆ పారాగ్రాఫ్ నుంచి 5 క్వశ్చన్లు ఇస్తాడు. 5 1 5 మార్క్స్. సో ఇక్కడ 5 మార్క్స్ మీరు చాలా ఈజీగా సంపాదించుకోగలుగుతారు. తర్వాత సెక్షన్ 2 స్వీయ రచన అంటారు. సో ఈ స్వీయ రచన ఏంటంటే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అండి, మీకున్న టెక్స్ట్ బుక్ లెసన్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్. సో ఇందులో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ ప్రశ్నలు అంటే ఏవైనా 5 రాయమంటాడు, ఒకదానికి 4 మార్కులు. ఇవి మినిమం టు మినిమం 10 లైన్స్ లోపల రాయాలి. సో ఇది ఏవైనా 5 క్వశ్చన్లు రాయాలి. 4 5 20గా చాయిస్ ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ 10 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 10 మార్క్ క్వశ్చన్ అంటే మినిమం 20 నుంచి 25 లైన్స్ రాయాలి. 20 నుంచి 25 లైన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 క్వశ్చన్స్కి ఒకదానికి 10 మార్క్స్. కానీ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ 1కి ఏ ఆర్ బి ఉంటుంది, క్వశ్చన్ 2కి ఏ ఆర్ బి ఉంటుంది, క్వశ్చన్ 3కి కూడా ఏ ఆర్ బి ఉంటుంది. అంటే ఏ ఆర్ బి నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి, ఇందులో ఒకటి రాయాలి. సో మీరు ఇందులో ఏదన్నా ఒకటి అటెంప్ట్ చేసినా కూడా మీరు ఇందులో ఒక 10 మార్క్స్ సంపాదించుకోగలిగారు అనుకోండి. ఇక్కడ 10, ఇక్కడ 5, 15 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. తర్వాత వచ్చేసి సెక్షన్ 3 ఇది సృజనాత్మక అంటారు, దీనికి 10 మార్క్స్. సో ఇక్కడ ఏంటంటే 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి వ్యాసం అంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఒకటి సంభాషణ లేదా కవితా గేయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే మీకు ఇది ఇక్కడ చూడండి, జాతీయ సమైక్యత ఆవశ్యకతను తెలుపుతూ వ్యాసం రాయండి. అంటే ఇక్కడ వ్యాసం రాయాలి, జాతీయ సమైక్యత నేషనల్ ఇంటిగ్రిటీ గురించి రాయాలి. తర్వాత గురు శిష్య సంబంధం ఎట్లా ఉండాలో తెలిపేలా 2 మిత్రుల మధ్య సంభాషణ, అంటే ఒక మిత్రుడు ఏమంటుండే ఇంకో మిత్రుడు ఏమంటుండే చెప్పాలి. లేదా వృత్తి పని వాళ్ళ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఒక కవిత లేదా గేయం రాయండి. ఇదే ఇంకొక మోడల్ పేపర్ ఎలా ఇచ్చారు చూడండి, స్వీయ రచన చూడండి. ప్రచార సాధకాల పాఠ్యాంశం మనకు తెలిపేలా నీతి ఏమిటి, ఇక్కడ ఉంది చూడండి, విభాగం 3. సామల సదాశివ జీవితానికి రచన తెలపండి, గోలకొండ కోంట్ర విశేషాలు చెప్పండి, కపిలాయి లింగమూర్తి రచించిన వృత్తాంతాలు ఎందుకు చదవాలి. సో ఈ విధంగా ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఇస్తాడు. సో ఈ పార్ట్ ఏ మొత్తం కలుపుకుంటే మీకు 70 మార్క్స్ అయిపోతుంది. సో ఈ పార్ట్ ఏ మొత్తం మీకు ఎంతమా 70 మార్క్స్. సో ఇక్కడ మీరు ఈ పార్ట్ ఏలో 70 మార్క్స్కి మినిమం ఒక 25 మార్క్స్ సంపాదించుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే పార్ట్ బి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు పార్ట్ బికి వెళ్ళేసరికి 30 మార్క్స్, పార్ట్ బి ఎంతమా 30 మార్క్స్. సో ఈ పార్ట్ బిలో ఫస్ట్ ఏంటంటే చూడండి, సొంత వాక్యాలు చాలా ఈజీ. 5 1 5. సో సొంత వాక్యం ఎలా అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సమరం గురించి రాయండి, విజయభేరి గురించి రాయండి, సత్యాగ్రహం రాయండి, త్యాగదనులు అహింస. సత్యాగ్రహం అనగానే మహాత్మా గాంధీ సత్యాగ్రహం ద్వారా మనకి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది, అంటే ఇది. తర్వాత విజయభేరి, మీరు సినిమాలు బాగా చూస్తే మొన్న దేవరాజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విజయభేరిని అందుకున్నారు. త్యాగదనులు అంటే మా తల్లిదండ్రులు మన కోసం త్యాగదనులు అని చెప్పి రాయొచ్చు. అంటే ఇక్కడ సొంత వాక్యాలు రాయాలన్నమాట. సో ఇది 5 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. తర్వాత చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, అంటే మీరు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 టైప్స్ ఉంటాయి అనమాట. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ 2 ఉంటాయి, 10 మార్కులు ఒకటి, 10 మార్కులు ఒకటి. ఈ 10 మార్కులు ఏంటంటే అర్థాలు అంటే మీనింగ్స్ 2 3 వస్తాయి, పర్యాయ పదాలు 2 3 వస్తాయి, నానార్థాలు అంటే సేమ్ పదాలు అనేటివి 2 వస్తాయి, ప్రకృతి వికృతులు వస్తాయి, వృత్యార్థాలు వస్తాయి. ఇవి 10 మార్క్స్ వస్తాయి. ఇవన్నీ కూడా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ప్యూర్ గ్రామర్ ఇస్తాడు. ప్యూర్ గ్రామర్ అంటే సందులు, సమాసాలు, విగ్రహవాక్యాలు, ప్రాధాన్యతలు, అలంకారాలు, పద్య లక్షణాలు, గుణాలు, లఘువు గురువులు, యతిస్థానం. సో ఇందులో కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చూపెడుతున్నాను నేను. ఇప్పుడు గ్రామర్లో పార్ట్ ఏలో పార్ట్ బిలో చూసుకుని చూడండి, కొంచెం స్టార్ట్ అవుతుంది. సో ఇది పార్ట్ బి పాఠ్యాంశంలో పదజాలం 15 మార్కులు. ఇగోండి, సమరం ఎప్పటికీ మంచిది కాదు, విజయభేరి, చివరికి అనేక మంది త్యాగమూర్తి కృషితో విజయభేరి మోగించాం. ఇట్లా ఇవేమో మీకు ఏమంటారు దీన్ని,
సొంత వాక్యాలు. ఇక్కడ దాని తర్వాత స్టార్ట్ అయ్యేటివి మీకు ఇవి ఏమంటారు 20 మార్క్స్ అన్నీ కూడా చూడండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఉంటుంది. అక్షురసం తీయగా ఉంది, గీత గీసిన దాని పదానికి అర్థం రాయండి. అక్షురసం అంటే నిమ్మరసం ఏ. కింది పదాలతో ఆ విషయానికి సంబంధం లేని పదం ఏంది గుర్తించండి. కైలాసం, శివుడు, ద్వారపాలకులు, సముద్రం. సో కైలాసం ఉంది, శివుడు ఉన్నాడు, ద్వారపాలకులు. ఈ మూడికి సంబంధం లేనిది ఇక్కడ డి సముద్రం. సో ఈ విధంగా ఇస్తాడు. అలాగే మీకు చెప్పాం కదా విభాగం బిలో ప్యూర్ గ్రామర్ ఉంటుంది. చేసినదోయి ఇది ఏ సంధి, చేసినది ప్లస్ ఓయి ఉపకార సంధి, ఉకార సంధి. కింది వాటిలో ద్విగు సమాసం ఏది. త్రినేత్రుడు, 2 రోజులు, 100 సంవత్సరాలు, త్రిమూర్తులు. ద్విగు అంటే నంబర్ ఉన్నాయి, త్రిమూర్తులు, త్రి అనే మూర్తులు, కాబట్టి డి. సో ఈ విధంగా మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో నేనేం చెప్తున్నా అంటే, నేనేమి సజెస్ట్ చేస్తానంటే, మీకు ఈ 305 మోడల్ పేపర్ ఉంటుంది. సో ఈ మోడల్ పేపర్ పట్టుకొని ఏం చేయాలి, తెలుగు ఫెయిల్ అయిన వాళ్ళు మీకు ఇందులో ఒక ఎన్నంటే దాదాపుగా 1 2 3 4 5 6 6 మోడల్ పేపర్లు ఉంటాయి. 6 మోడల్ పేపర్లు ఒకటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వారా ఇచ్చినటువంటి మోడల్ పేపర్ ఉంటుంది. సో ఈ మోడల్ పేపర్ మీరు ప్రిపేర్ అయ్యే ముందు ఏం చేయండి అంటే, ఈ పార్ట్ ఏ ఉందనుకోండి, అన్ని క్వశ్చన్ పేపర్ల నుంచి సొంత వాక్యాలు 6 ఉన్నాయి. 6 5 30 సొంత వాక్యాలు. తర్వాత చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ 20 ఇంటూ 6 పేపర్లు అంటే 120 చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. తర్వాత పారాగ్రాఫ్ రైటింగ్స్, తర్వాత వ్యాసాలు, తర్వాత లెటర్ రైటింగ్, తర్వాత కవులు, గేయాలు. సో ఈ విధంగా మీరు డివైడ్ చేసి చదువుకున్నప్పుడు తెలుగు ఎగ్జామ్ అనేది మీకు చాలా చాలా ఈజీ. ఇంకోటి నేను ఏమంటున్నానంటే, ఒకవేళ మీకు తెలుగు రాయడం రాకపోతే మోడల్ పేపర్ తీసుకోండి, రోజు ఒక ½ అవర్ 1 అవర్ మీరు తెలుగు ప్రాక్టీస్ చేయండి. తద్వారా తెలుగు ఎగ్జామ్ చాలా చాలా ఈజీగా మీరు పాస్ కాగలరు. సో నేను ఇందులోనే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ ఏం చదువుకోవాలో ఈ టెస్ట్ ఈ మోడల్ పేపర్లోనే మీ అంతలో మీరే ఇంపార్టెంట్ వెతుక్కొని చదువుకోవచ్చు. నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే, ఫస్ట్ ఈ 6 మోడల్ పేపర్లో ఉన్నటువంటి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ నా ప్లస్ 20 అంటే 20 ఇంటూ 6 పేపర్లు 120 చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, 5 ఇంటూ 6 30 సొంత వాక్యాలు మీరు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఏదైతే స్వీయ రచన ఉందో, నేను చెప్పాను ఇంతకుముందు స్వీయ రచన అంటే వ్యాసం కానీ, సంభాషణ కానీ, గేయాలు కానీ, ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ 30 + 10 40 మార్క్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత మీకు ఆల్రెడీ పారాగ్రాఫ్ రైటింగ్ ఉంది. సో ఈ పారాగ్రాఫ్ రైటింగ్లో క్వశ్చన్ ఆన్సర్స్ మీకు పారాగ్రాఫ్లు ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మీరు అప్డేట్ కావచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తెలుగు 305 ఇంటర్మీడియట్ తెలుగు. ఖచ్చితంగా ఫాలో కండి. ఇంకొక సబ్జెక్ట్ నేను నెక్స్ట్ క్లాస్లో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.